వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. అహ్మదాబాద్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరిన 59 సెకండ్ల లోపే కుప్పకూలడం జరిగింది. అంటే 242 మంది ప్రయాణికులతో ఈ విమానం బయలుదేరడం జరిగింది. దాని తర్వాత కొంతమంది అక్కడ క్రూ కూడా ఉన్నారు. మొత్తంగా 260 మంది వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకి సంబంధించి విమానం క్రాష్ అయిన తర్వాత అంటే ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తప్ప మిగతా వారందరూ కూడా చనిపోయారు. సో ప్రమాదం జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా మాట్లాడడం జరిగింది. తమకు ఉండేటువంటి దూరంలో ఒక 200 మీటర్ల డిస్టెన్స్లో ఈ ప్రమాదం జరిగింది అని. ఆఫీస్కి బయలుదేరేటువంటి సమయంలో ఓ వ్యక్తి చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను ఆఫీస్ నుంచి బయట అడుగు పెట్టగానే చాలా పెద్ద శబ్దం వినిపించింది. అకస్మాత్తుగా ప్రాంతం అంతా పొగతో నిండిపోయింది. అసలు ఏం జరిగింది, ఎందువల్ల అనేటువంటిది ఆరా తీసినప్పుడు అక్కడ దగ్గరకు వెళ్ళి చూస్తే శిథిరాలు చెల్లాచెదురుగా ఉన్నాయి, మంటలు చెలరేగుతున్నాయి, విపరీతంగా పొగ కమ్ముకుంది, ఏం కనిపించలేదు. అప్పుడు విమాన రెక్కలు మాత్రం అక్కడ కనిపించడం జరిగింది. సో విమానం ఇక్కడ పడిపోయిందని అనుకున్నాం. ప్రాణ నష్టం గురించి తమకు అంత అంచనా లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి సమాచారం అందగానే మరి పౌర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంఘటనా స్థలంకు పరిశీలించడం జరిగింది. దాని తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంఘటనా స్థలానికి రావడం జరిగింది. అక్కడ ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి అనేటువంటి విషయం మీద ఆయన కూడా ఆరా తీయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, మాటలకు అందనటువంటి విషాదం అని మరి ప్రధాని మోదీ చెప్పడం జరిగింది ఆ సైట్ని సందర్శించిన తర్వాత. సో 25 మంది వరకు గాయపడ్డారు అనేటువంటిది మనకు తెలుస్తోంది. అంటే అక్కడ ఏదైతే కుప్పకూలిందో ఆ ప్రాంతంలో కూడా మెడికోస్ ఉన్నారు అని చెప్పి తెలుస్తోంది. మొత్తానికి 25 మంది గాయపడ్డారు, 260 మంది దాకా మృత్యువాత పడినట్టు మనకు ఉన్నటువంటి సమాచారం, ఇప్పటివరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం. అలాగే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బతికి బయటపడినటువంటి వ్యక్తి, అంటే ప్రయాణికుల్లో బతికి బయటపడినటువంటి వ్యక్తి మాత్రం ఒక్కరే, ఆయన విశ్వాస్ అన్నమాట. సో ఇతనుని కూడా ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించడం జరిగింది. అయితే ప్రధాని మోదీ ఈ ఘటన గురించి ఇది మాటలకు అందని విషాదమని, అనూహ్యంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అంటే ఎవరు కూడా ఊహించారు కదా ఇలా జరుగుతుంది అని. సో ఇది చాలా విచారకరం అని చెప్పడం జరిగింది. మృతుల కుటుంబాలకైతే ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. అలాగే మీ బాధను మేము అర్థం చేసుకోగలం, మీ జీవితంలో ఏర్పడిన లోటును కూడా మేము అర్థం చేసుకోగలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలినటువంటి ప్రాంతాన్ని సందర్శించిన నేపథ్యంలో చెప్పిన మాటలవి. అక్కడ వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇటు తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. అలాగే 1 ఇయర్ పూర్తయింది, నిన్నటికీ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి 1 ఇయర్ పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ విజయోత్సవ సంబరాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ విజయోత్సవ సంబరాలు కూడా ఉన్నపళంగా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం కూడా ఒక విచారకరమైనటువంటి సంఘటనగా దీన్ని చెప్పొచ్చు. ప్రమాదం ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి కారణాలు అయితే తెలియాల్సి ఉంది. అంటే ఇక్కడ ప్రమాదం జరిగేటువంటి టైంలో మేడే 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 అని వాయిస్ కూడా చెప్పడం జరిగింది. అంటే అక్కడి నుంచి సంకేతాలు అందించడం జరిగింది. మేడే అనేటువంటి సంకేతం అంటే ఏదైనా అత్యవసరమైనటువంటి ప్రమాదం జరిగేటువంటి సమయంలో ఆ ప్రమాద సంకేతాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేసినటువంటి సందర్భంలో మాత్రమే విమానంలో పైలట్స్ నుంచి ఇటువంటి సంకేతాలు వస్తాయని మరి ఎయిర్ ఇండియా తెలియజేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా అయితే ఈ యాదృచ్ఛికంగా జస్ట్ 1 మినిట్ లోపల 59 సెకండ్స్ లోపలే ఇదంతా జరిగిపోయింది. ఎక్కడ కూడా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి సమయం కూడా లేదనమాట. అంత తక్కువ సమయంలో జరిగింది. చాలా విచారకరమైనటువంటి సంఘటన. సాస్ టీవీ బాధితులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉంది.